గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజ్ ఎంకే. సో గైస్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి సిహెచ్ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో సిహెచ్ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విత్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ ఫంక్షన్ అనమాట. సో దీని అయితే సాటిస్ఫై చేస్తే మనకి ఈ ఎక్స్ స్క్వేర్ అనే డిస్ట్రిబ్యూషన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే మనకి మీన్ ఈజ్ ఈక్వల్ టు వి అండ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 2vగా డినోట్ చేసుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అండ్ టు టెస్ట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఎక్స్టెన్సివ్లీ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో మనకి ఇందులోనే మనకి ఎక్స్ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్లో మనకైతే ఇదైతే ఫార్ములా. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్. సో ఇదైతే మనకి ఫార్ములా అనమాట. సో ఇందులో మనకి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియన్స్ని ఎస్ స్క్వేర్తో డినోట్ చేస్తాం అండ్ వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. సో ఈ రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియన్స్ని ఎస్ స్క్వేర్ అండ్ వేరియన్స్ని సిగ్మా స్క్వేర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. లెట్ s1 స్క్వేర్ బి శాంపుల్ స్క్వేర్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ శాంపుల్ ఆఫ్ సైజ్ n. So drawn from a normal function n of mu1 and sigma square by s2 square be the sample variance of an independent sample. So f is equal to s1 square by sigma square and s2 square by sigma 2 square. ఇదైతే మనకి ఫార్ములా. సో sigma 2 square into s1 square by sigma 1 square into s2 square. సో ఇదైతే మనకి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మీరు అన్నిటి మీద ఎఫ్ స్క్వేర్ అండ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ మీద. So a population consists of 5 numbers 2, 3, 6, 8, 11. Consider all the possible samples of size 2 that which can be drawn with replacement from population. సో మనకి ఇక్కడ 4 టర్మ్స్ ఇచ్చాడు, 4 కండిషన్స్ ఇచ్చాడు. సో లెట్ ఫస్ట్ కండిషన్ ద మీన్ ఆఫ్ ద పాపులేషన్. సో ఇచ్చిన 5 నెంబర్స్ నుంచి మనకి మీన్ కనుక్కోమన్నాడు. సో మీన్ ఎట్లా కనుక్కుంటామంటే సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ కనుక్కుంటాం. సో మీన్ అంటే ఇచ్చిన డేటా యొక్క టోటల్ క్యాలిక్యులేట్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ ద డేటా వేస్తాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద డేటా అంటే 5 ఉన్నాయి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2, 3 అంటే 5, 5 + 6 11, 22 + 8 30/5 అంటే 6. సో సెకండ్ వచ్చేటప్పటికి ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పిఓపి. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పాపులేషన్ అన్నాడు కాబట్టి సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా వచ్చేసరికి మనం సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ మనం ఇక్కడ సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తున్నాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ డేటా. సో నెంబర్ ఆఫ్ డేటా అంటే 5 ఉన్నాయి మనకి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 11 - 6 హోల్ స్క్వేర్ బై 5. సో వాల్యూస్ని ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకుంటే 2 - 6 హోల్ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ అంటే మనకు వచ్చే వాల్యూ 16 + 9 + 0 + 4 + 25/5. సో వాల్యూస్ని అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే 16 + 4 అంటే 54. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 54/5 అంటే 10.8. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు √10.8. ఫర్దర్ సింప్లిఫై చేస్తే 3.28. సో ఇది మనకి సెకండ్ కండిషన్. సో థర్డ్ కండిషన్ వచ్చేప్పటికి మీన్ ఆఫ్ ద శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మీన్స్. సో మీన్ ఆఫ్ ద శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో థర్డ్ కండిషన్ వచ్చేటప్పటికి ద మీన్ ఆఫ్ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మీన్స్. సో మీన్ ఆఫ్ ద శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్. సో ఇది వచ్చేటప్పటికి మనకి థర్డ్ కండిషన్. సో ఈ థర్డ్ కండిషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ థర్డ్ కండిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఫంక్షన్ వచ్చేసరికి సో నెంబర్ ఆఫ్ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ మీన్స్ ఇదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ మీన్స్ విత్ ఆర్డర్ 2. సో ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ 2 అంటే మనకు ఆల్రెడీ పైన ఇచ్చినది. సో n² ఈజ్ ఈక్వల్ టు 5² దట్ ఈజ్ ఈక్వల్ టు 25. సో n యొక్క స్క్వేర్ తీసుకొని 25 వచ్చింది. ఇప్పుడు R2 ఎంత తీసుకున్నానంటే వాడు మనకి ఇచ్చిన వాల్యూలో 2 ఉన్నాయి. సో అందుకోసం నేను ఆర్డర్ 2 తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో అయితే తీసుకున్నాం. సో ఎలా అంటే ఇప్పుడు 2, 2 అంటే చూపిస్తాను అది కూడా. సో లెట్ ఫస్ట్ అంటే మనకి ఇప్పుడు ఆర్డర్ 2 ఫస్ట్ నుంచి వచ్చింది ఆర్డర్ 2. సో ఆర్డర్ 2 కాబట్టి 2
ఆర్డర్ 2 అనేది ఆర్డర్ ఫస్ట్ దాంట్లో, తర్వాత 2, 8, 6, 8, 11 ఇవి వచ్చేటప్పటికి మనకి ఇచ్చిన డేటా. సో అండ్ అలాగే ఆర్డర్ 3 తర్వాత ఆర్డర్ 6 అంటే వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్డర్ లాగా తీసుకున్నా, ఐ మీన్ ఒక్కొక్క డేటా ఒక్కొక్క ఆర్డర్ లాగా తీసుకున్నా, తర్వాత ఒక ఆర్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటా. సో మీరు ఒకసారి క్వశ్చన్లో చూసుకోవచ్చు, 2, పక్కన ఏదైతే ఉన్నాయో అవన్నీ డేటా ఉంది, అండ్ కింద 2, 3, 6, 8, 11 ఇది వచ్చేటప్పటికి మనకి వచ్చే ఆర్డర్. సో ఈ విధంగా అయితే నేను ఇక్కడ టేబుల్ని రిప్రజెంట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏంటి ద మీన్ ఆఫ్ శాంపుల్స్. ఇక్కడ మీన్ ఆఫ్ శాంపుల్స్ ఎట్లా అంటే మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు పైన ఏదైతే మనం ఆర్డర్ తీసుకున్నామో దానికి మిడ్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎలా అంటే 2 + 2 = 4, 4/2 అంటే 2. సో 2 + 3 = 5, 5/2 అంటే 2.5, అండ్ 2 + 6 = 8, 8/2 అంటే 4. సో ఈ వేలో మనం మీన్ ఆఫ్ శాంపుల్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒక మీన్ ఆఫ్ 2, 2 అంటే 2. సో ఈ విధంగా మనం దానికి సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆ విధంగా మనం మీన్ ఆఫ్ శాంపుల్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఎలా అంటే చెప్పా కదా, 2 మనకి ఇచ్చిన అక్కడ ఆర్డర్ అనే డేటా ఈ వాల్యూస్ని సమ్ చేసి బై 2 వేసాం. సో దానివల్ల మనకి మీన్ ఆఫ్ శాంపుల్ వచ్చింది. సో అలా కాకుండా ఒక 3 వాల్యూస్ ఉన్నాయి. సో 2, 3, 6 ఇలా 2, 3, 6 ఇలా ఉంటే ఆ 3 వాల్యూస్కి సమ్ చేసి అక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి బై 3 వేసి ఇది చేస్తాం. సో అప్పుడు అట్లా వచ్చిందని మీన్ ఆఫ్ శాంపుల్ కింద ట్రీట్ చేస్తాం. సో ఇప్పుడు మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మీన్ వాల్యూ ఫైండ్ ఎట్లా చేస్తామంటే ఇక్కడ మనకి మీన్ ఆఫ్ శాంపుల్స్లో ఏమేమైతే వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూని మీన్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది మీన్ ఆఫ్ శాంపుల్స్ అండ్ మీన్. సో తర్వాత 4th కండిషన్ వచ్చేటప్పటికి వేరియేషన్ ఆఫ్ మీన్ అన్నాడు. సో మనకి వేరియేషన్ ఫార్ములా ఏంటి, σ² = సిగ్మా ఆఫ్ x - x² n. సో n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో x - x² అంటే ఇక్కడ మనకు మీన్ వాల్యూ ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. సో నేను డైరెక్ట్గా వాల్యూ చేసేసిన. సో వాటన్నిటిని యాడ్ చేసే ప్రాసెస్ పెద్దది అయిపోద్ది. సో ఇప్పటికే ఐ మీన్ అప్రాక్సిమేట్లీ 7 minutes దాటింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి, సో మీన్ వాల్యూ అయితే 6, దట్ ఈస్ ఈక్వల్ టు 2 - x² + 2.5 - x² + అండ్ సో ఆన్. ఎలా అంటే మనకి మెయిన్ వాల్యూ అయితే 6 వచ్చింది. సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 135/25, దట్ ఈస్ ఈక్వల్ టు 5.4. సో ఇదైతే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎఫ్ 0.05 విత్ v1 = 7 అండ్ v2 = 15. సో ఇది ఇచ్చింది గాయస్. స్పీడప్ చేస్తున్నా సో ప్రాసెస్, బికాస్ ఒకటే చెప్తున్నా, మీకు ప్రామిస్ చేసిన డేట్లో ఐ జస్ట్ ఫెయిల్ టు అప్లోడ్ ఇట్. సో అందుకని చెప్పేసి లేట్ అయింది కాబట్టి వాల్యూస్ అన్ని డైరెక్ట్గా వేసి చెప్తున్నా. అండ్ వాల్యూస్ అన్ని డైరెక్ట్గా వేసినా మీకు ప్రొసీజర్ ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హోప్ యూ డోంట్ మైండ్ ఇది ఒక ఈ వీడియోకి, బట్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ బి మేకింగ్ విత్ ఏ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. సో కంటిన్యూ చేద్దాం టాపిక్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ v1, v0 అంటే ఇది మనకి ఫార్ములా ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్లో. మీరు ఒకసారి ఫార్ములాని రిఫర్ చేయండి. సో ఫార్ములా వచ్చేటప్పటికి f1 - α = 1/f α × v2, v0. సో ఇదన్నమాట మనకి ఫార్ములా ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్కి. సో మనకి సెకండ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఫార్ములా ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్. ఫస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి s1² / σ1² / s2² / σ2². సో దట్ ఈజ్ ఈక్వల్ టు s1² × σ2² / σ1² × s2². ఇది మనకి అసలు మెయిన్ రిక్వైర్డ్ ఫార్ములా అనమాట. సో బట్ ఇందులో వచ్చేటప్పటికి మనం తీసుకునే ఫార్ములా f1 - α = 1/f α × v2, v0. సిన్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో σ2² s1² σ1² s2² ఇది ఎప్పుడు తీసుకుంటామంటే ఏదైనా ఒక 2 టర్మ్స్ అనేవి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములాని తీసుకుంటున్నాం. సో అదే v1 = n1 - 1 అండ్ v2 = n2 - 1. ఇది ఇంకొక మెథడ్ అనమాట. సో మనకి ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వెన్ ఏ టర్మ్ ఈజ్ వెన్ 2 టర్మ్స్ ఆర్ ఇండిపెండెంట్, అట్లాంటప్పుడు మనకి σ2² s1² / σ1² s2² అది తీసుకుంటాం. అండ్ వెన్ టర్మ్స్ ఆర్ డిపెండెంట్, సో v1 = n1 - 1 అండ్ v2 = n2 - 2. సో ఈ టర్మ్ అయితే తీసుకుంటాం. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో v1 = 7 అండ్ v2 = 15, దట్ ఈస్ ఈక్వల్ టు v2/v1, దట్ ఈస్ ఈక్వల్ టు 15/7, దట్ ఈస్ ఈక్వల్ టు 2.71. సో ఇది మెథడ్ అనమాట. సో ఇక్కడ నేను ఒక 2 వచ్చేటప్పటికి ఈ v2/v1 మెథడ్లో చెప్తా. అండ్ నెక్స్ట్ 2 వచ్చేటప్పటికి f1 - α = 1/f α × v2 - v1 ఈ మెథడ్లో చెప్తా. సో ఫస్ట్ 2 ఈ మెథడ్లో చెప్తా అండ్ నెక్స్ట్ 2 ఈ మెథడ్లో చెప్తా. సో v2 అండ్ v1 దట్ ఈస్ ఈక్వల్ టు v2/v1 అంటే 2.92 డైరెక్ట్గా వేస్తా.
సో నెక్స్ట్ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటంటే థర్డ్ మోడల్. సో f0 ఆఫ్ 95 ఈజ్ ఈక్వల్ టు 19.19, 24. That is equal to 1 by f of 0.05 into 24, 19. That is equal to 1 by 2.11. That is equal to 0.473. సో ఇది వచ్చేటప్పటికి సెకండ్ మోడల్ అనమాట. మీకు అక్కడ పైన ఆల్రెడీ నేను వేసాను. సో ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామన్నది కూడా ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ ఒకసారి చూడండి. ఆ ఇంట్రడక్షన్లో ఫార్ములా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్ టు f of 0.99 into 28 minus 12. That is equal to f by f of 0.001 of 12, 28. That is equal to 1 by 2.90. సో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇది వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ అండ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్లో ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేద్దామని. సో ఇక్కడ వాడే ఇచ్చాడు ఆ వేరియన్స్ మోర్ దాన్ 1 cm, అంటే వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ శాంపుల్ ఆఫ్ 25, n ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ శాంపుల్ వేరియన్స్ వచ్చేటప్పటికి 1.2 cm. సో ఇప్పుడు ఏమన్నాడంటే ఒక మ్యానుఫ్యాక్చర్ అనేవాడు కరెక్ట్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు మనకి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ వాడు ఏమేమి ఇచ్చాడో టర్మ్స్ ఫస్ట్ అవి నోట్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఏమి ఇచ్చాడు అన్నది రాస్తేనే మీకు మ్యాక్సిమం దాదాపు 3 to 4 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు ఏం తెలియదు, జస్ట్ గివెన్ అని పెట్టి పైన ఉన్న ఫార్ములాస్ అన్నీ రాసి వెళ్ళండి ఒకసారి మీకు ఏం తెలియకపోతే. సో అట్లా రాసినా కానీ మీకు క్వశ్చన్కి గివెన్ అని పెట్టి రాసినా, గివెన్ అని పెట్టినా అందుకు 1 మార్క్ ఇస్తాడు వాడు. గివెన్ అని పెట్టి మొత్తం అందులో ఉన్న వాల్యూస్ అన్నీ వేస్తే మీకు 2 మార్క్స్ ఇస్తాడు, డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద క్వశ్చన్. సో ఫార్ములాస్ అయితే చూద్దాం ఫస్ట్. సో సిగ్మా స్క్వేర్ వాల్యూ 1 ఇచ్చాడు. శాంపుల్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2, దట్ ఈజ్ ఈక్వల్ టు s స్క్వేర్. సో ఫార్ములా వచ్చేటప్పుడు x ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ s స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్. s స్క్వేర్ అంటే శాంపుల్ వేరియన్స్. సో ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో. 24 ఆఫ్ 1.2 by 1, దట్ ఈస్ ఈక్వల్ టు 28.8. సో ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 28.8. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అన్ని ఈక్వల్ టు 25. సో వాడే ఇచ్చాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది. సో తర్వాత చూసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ s స్క్వేర్ బై x స్క్వేర్. సో ఎక్స్ వాల్యూ వచ్చేటప్పటికి 28.8 వచ్చింది. సో మనకి ఇక్కడ ఆల్ఫా వాల్యూ 0.05, ఇది కాన్స్టెంట్ వాల్యూ. సో ఇందాక ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మనకు ఆల్ఫా వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. సో ఒకవేళ లేదు అనుకుంటే మీకు ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్లోనే మీకు ఆల్ఫా వాల్యూ అయితే దొరికిద్ది. సో దాన్ని ఇంటూ 100 మల్టిప్లై చేయండి, బై 100 వేయండి. సో దానికి మీకు అప్పుడు ఆల్ఫా వాల్యూ వస్తుంది బై 100 వేస్తే. సో ఇందాక ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్లో కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఒకవేళ మీకు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ తెలియకపోతే ఇచ్చిన ఏదో ఒక వాల్యూ, అంటే మీరు ఏ వాల్యూ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ వాల్యూకి బై 100 వేయండి. సో మీకు ఆల్ఫా వాల్యూ అయితే వస్తుంది అనమాట. సింపుల్ ట్రిక్. సో x ఆఫ్ 0.025, 24 ఈజ్ ఈక్వల్ టు 39.36. ఈ వాల్యూస్ పైన ఉన్న వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 39.36. సో ఇప్పుడు ఏంటి, x ఆఫ్ 0.25, 24 అనేది x1గా ట్రీట్ చేద్దాం. x ఆఫ్ 0.25, 24 ఈ సెకండ్ దానిలాగా ట్రీట్ చేద్దాం. సో x1 లెస్ దాన్ x2. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.